My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. అవును తండ్రి, మా బలహీనతలో మాకు బలాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి. ఈరోజు ప్రభా అయ్యా ప్రత్యేకంగా తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభా ధ్యానించుకుంటకు మీరు మాకు ఇస్తున్న అంశానికే వందనాలు తెలియజేసుకుంటున్నాము. పలుకుతున్న నాతోనూ ప్రభా అయ్యా వెంచున్న ప్రతి బిడ్డతో మీరు ఉండి అయ్యా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి 2024 సంవత్సరంలో మనం నడుస్తూ ఉన్నాము. మరి ఆ నెంబర్, ఆ సంఖ్య గురించి మరి ఆల్రెడీ వాగ్దానపూర్వకంగా మరి మీకు చెప్పడం అనేది జరిగింది. మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే దేవుని యొక్క మర్మములను మరి సంపూర్ణంగా మరి అవి నెరవేర్పు కాలముగా, మరి అది కూడా స్వార్థ నిమిత్తము మరి ఆయన కార్యములు నెరవేర్చే సంవత్సరముగా దేవుడు మరి సంవత్సరాన్ని వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడండి. ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుంటూ మనం ముందుకు సాగుతాం. అయితే ఈరోజు మనకి దేవుడిస్తున్న అంశం ఏంటి అంటే, మరి యెహోవా ఈరే అండి. యెహోవా జైరా, దేవుడు మనకి ఇచ్చును, అలాగే యెహోవాయే చూచుకొనును. అంటే గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అనే మాటకి మనం ఈరోజు ధ్యానించబోతున్నామండి. అది ఆయన పేరు అయి ఉన్నదండి. మొదటిగా యెహోవా ఈరే అనేది ఒక పేరుగా బైబిల్ చెప్తుంది. అంటే అది ఎవరి పేరండి? తండ్రి దేవుని పేరండి. ఎవరు పెట్టారంటే అబ్రహాము గారు మరి దేవాది దేవునికి పేరు పెట్టాడు. అవును కదండి. పేరు పెట్టే పిలిచే దేవుడికి సైతం పేరు పెట్టిన గొప్ప పరిశుద్ధులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అవును కదండి. అవును, ఆయనకు ఆ పేరు ఉందని అబ్రహాముకి ఎలా తెలిసిందో తెలియదు, కానీ అంటే ఆయనకి ఎన్నో నామాలండి. కానీ అబ్రహాముకు కలిగిన ప్రేమను బట్టి, అబ్రహాము తను అనుభవించిన అంటే విధానాన్ని బట్టి రీఖా బషరవ మరి దేవాది దేవుడు అతనికి ప్రేరేపించి పెట్టించుకున్న పేరండి. అవును, అందరు మరి ఇది ఆశ్చర్యం కదండి. మరి ఈవెన్ హగర్ విషయంలో కూడా చూస్తే చూచుచున్న దేవుడు అని చెప్పేసి, అబ్రహాం ఏమో ఆయనే చూచుకుంటాడు అని. మరి ఈ రకంగా ఎంతో మంది ఎన్నో పేర్లు, అంటే అక్కడ మోజెస్ కూడా యెహోవా నిస్సి అని, ఇలా ఎన్నో పేర్లు. ఆ పేర్లు దేవుడికి పెట్టబడిన పేర్లు, దేవుడి పేర్లు, మరి మనుషుల ద్వారా కూడా లెక్కించబడిన పేర్లు. మరి అప్పటి వరకు అవి పరలోకంలో ఎక్కడున్నాయో ఆ పేర్లు మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో మరి వారి అనుభవాలను బట్టి ఆ పరిశుద్ధులు మరి వారు దేవాది దేవునికి పెట్టడం, ఆ పేర్లకి సంబంధించిన ప్రతిదీ కూడా మనం అనుభవిస్తున్నామండి. అవును, స్తుతులు చెల్లిస్తాం. ఎలాంటి స్తుతులు చెల్లిస్తామంటే ఆయన నామాన్ని బట్టి మనం స్తుతులు చెల్లిస్తాం. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తుతులు చెల్లిస్తాం. ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదని చెప్పేసి ఆయన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన స్తుతిస్తూ ఉంటాం. ఈరోజు మరి అబ్రహాము దేవుడు, మరి ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మరి ఏ రీతిగా యెహోవా ఈరేగా పేరు పెట్టించుకున్నాడో అంత మాత్రమే కాదు, మన జీవితంలో మనకి ఏమి చేయబోతున్నాడో, మనకి కూడా ప్రొవిజన్ ఏ రీతిగా ఇవ్వబోతున్నాడో మనం చూద్దామండి. చూచుకునే దేవుడు అండి. ఈరోజు నీ జీవితంలో నీ అవసరతలు అక్కర్లు ఏమున్నా, అది ఫైనాన్షియలే కావచ్చు, ఫిజికలే కావచ్చు, మెటీరియలిస్టికే కావచ్చు, జాబుల విషయంలో కావచ్చు, అయ్యా కుటుంబ సమస్యల విషయంలో కావచ్చు. అవునండి, ప్రొవిజన్ అనగానే చాలామంది యెహోవా జీరో అంటే ఫైనాన్షియల్ అంటారు. కాదు, కేవలం ఫైనాన్సెస్ కాదండి. మనకు కావాల్సిన ప్రతిదీ మీకు అడుగుడి ఇవ్వబడును అంట. ఏం అడగాలి అంటే ఏది అడిగినా ఇస్తానని చెప్తున్నాడు కదండి కొత్త నిబంధనలో యేసు ప్రభు. ఆ రీతిగా ఆయన చూచుకునే వాడిగా మన
పట్ల ఆయన కార్యములు చేయబోతున్నాడు. ఈరోజు గొప్ప కార్యములు మీ విషయంలో దేవుడు చూచుకొను గాక. మరి అందరికీ తెలిసిన అధ్యాయమేనండి. మరి ఆది కాండము 22వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తుండగా ముందుకు సాగుదాం. ఈ పేరు కూడా ఏ రీతిగా పెట్టబడింది అంటే మరి ఒక గొప్ప అద్భుత కార్యం. నిజం చెప్పాలంటే నేను అనుకున్నాను అబ్రహాం యొక్క తుది టెస్ట్, ఫైనల్ టెస్ట్ అని టైటిల్ చెప్పొచ్చు, కానీ ఇందులో గొప్ప నామము యెహోవా ఈరే అనే పేరు పెట్టబడింది కాబట్టి యెహోవా ఈరే అనే టైటిల్తోనే మనం ముందుకు సాగుతున్నామండి. సో కాబట్టి ఇది యెహోవా ఈరే అనే పేరు పెట్టడానికి గల కారణం అబ్రహాం యొక్క చివరి పరీక్ష. అంటే ఆయన జీవితంలో ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానము మరి పొందుకోవడానికి మరి ఆయన విశ్వాసపు ప్రయాణంలో పడుతూ లేస్తున్న ప్రయాణంలో చివరి పరీక్ష అండి. ఆ పరీక్షలో ఆయన పొందుకున్న సంపూర్ణ దీవెనండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆది కాండము 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కగడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకుకు వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 వచనాలు చూసినప్పుడు అక్కడ ఏంటంటే తండ్రి దేవుడు కొన్ని దినములైన తర్వాత, అంటే కొన్ని సంఘటనలు జరిగినాయండి. అప్పటికి ఆ జరిగిన సంఘటనల తర్వాత అక్కడ దేవాది దేవుడు చివరి పరీక్ష అన్నట్టుగా ఏంటంటే నువ్వు లేచి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడున్న ప్రదేశం అది ఏ ప్లేస్ అంటే మరి అబ్రహాం గారు బీర్సబా అనే ప్లేస్లో ఉన్నారు. అక్కడ నుండంట మరి మీరు నేను చూపించే స్థలం నాకు మొరియా అనే దేశం అండి. మొరియా అనే దేశంకి నువ్వు వెళ్ళి అక్కడ నేను చూపించే స్థలంలో మరి నువ్వు బలి అర్పణ చేయాలి. అది కూడా ఎవరిని అంటే ఇదిగో నీకు నేను బహుమానంగా ఇచ్చిన ఏకైక కుమారుడైన ఇదిగో ఆ ఏకైక కుమారుని నువ్వు నాకు బలి అర్పణగా అర్పించు అని చెప్పేసి అంటాడండి. జాగ్రత్తగా వినండి. నిజంగా అర్పణలు అప్పటికి స్టార్ట్ అయినాయా అంటే మరి లేదండి. అప్పటికి అర్పణలు ఏ రీతిగా స్టార్ట్ అయినాయని చూస్తే నోవా కాలంలో వీలైతే మనం రాబోయే కాలంలో నోవా గురించి కూడా ధ్యానించబోతున్నాం. మరి అక్కడ అర్పించమన్నాడు అబ్రహాముని. ఏం అర్పించమన్నాడు అంటే తన ఏకైక కుమారుని అర్పించమన్నప్పుడు దేవాది దేవుడికి ఎదురు జవాబు ఇవ్వకుండా సరే అని చెప్పేసి వెంటనే లేచి బయలుదేరిపోయాడంట. వెంటనే అంటే నెక్స్ట్ డే అండి సిద్ధపడ్డాడు. అంటే అగ్నిని అలాగే కావాల్సిన కర్రల్ని అలాగే ఇద్దరు పని వాళ్ళని తోడు తీసుకొని మరి ఆ బహుమానంగా ఇవ్వబడిన కుమారుని వెంటబెట్టుకొని మరి బయలుదేరుతా ఉన్నాడు అబ్రహాము. బయలుదేరుతా ఉన్నాడు. ఎంత దూరం అంటే తెలుసండి, 4వ వచనంలో చూస్తే 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్లలు ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూచుకొనునని చెప్పెను. ఈ సందర్భం ఏ రీతిగా వెళ్తుందంటే 3 దినముల ప్రయాణం అటండి. అంటే నేను చూపించిన స్థలంలో వారికి వెళ్ళండి. అది కూడా ఏ రీతిగా అంటే బీర్సబా నుండి మరి మోరియా దేశమునకి అంటే ఇంచుమించు 3 దినముల ప్రయాణముగా మరి బైబిల్ చెప్తుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రయాణం అవుతూ వెళ్తున్నారు. ఎంత దూరం తెలుసా అండి, 3 రోజులు అయిన తర్వాత అప్పుడు దేవాది దేవుడు ఏ స్థలం అయితే మరి అబ్రహాంకి చూపించబోతున్నాడో ఆ స్థలము చూసినప్పుడు అక్కడ ఆగిపోయి వెంటనే తన పని వారికి మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దహన బలులు అర్పించి వచ్చేదామని చెప్పేసి ఆ దాసులు ఏవైతే కర్రలు అంటే ఆ దహన బలికి ఆ అర్పణ అర్పించడానికి మరి మోసుకొచ్చిన ఆ కర్రలు ఎవరి మీద పెడుతున్నాడు తెలుసా అండి, ఇక్కడ అబ్రహాము ఇస్సాకు మీద పెడుతున్నాడు. నిజమే కదండి, మన పాపములు మోసిన యేసు ప్రభు వారు మరి నిజంగా ఆ కల్వారి పైన అంటే ఆ సిలువ పైన మన పాపాలు మోసి ఉన్నట్టుగా మనకు తెలుసు. ఆయన కొన్ని కిలోమీటర్లే కాకపోవచ్చు కానీ మరి కొంచెం దూరం పాటుగా మరి మోసినట్టుగా ఇక్కడ ఇదే అండి. నిజం చెప్పాలంటే ఆ మోరియా కొండ మరి యేసు ప్రభు వారిని సిలువేయబడిన కొండ ఆల్మోస్ట్ అంటే పక్క పక్కనే దగ్గరే ఆ స్థలంలోనే ఉంటాయని చెప్తారటండి. అంటే అది ఏదేమైనా కానీ ఆ రీతిగానే ఇస్సాకు కూడా
కొంచెం దూరం పాటుగా మరి ఏం మోస్తున్నాడంటే ఇదిగో తన సొంత బలికి తనని బలిగా అర్పించడానికి తీసుకొచ్చిన ఆ కర్రల్ని మోసుకుంటూ మరి వెళ్తా ఉన్నాడు ఆ కొండపైకి. అంత మాత్రమే కాదు, మరి ఆ తండ్రి ఏం మోస్తున్నాడు తెలుసా అండి? నరకడానికి కత్తిని, అలాగే కాల్చడానికి నిప్పును మోసుకొని ఆ తండ్రి వెళ్తున్నాడు. నిజమే కదండి, యేసు ప్రభు వారిని కూడా తండ్రి దేవుడు ఆ రీతిగానే మరి నిజంగా ఆ కత్తికి మరి అప్పచెప్పలేదా అండి? ఆ దున్నబడుటకు, మరి గాయాలకు, మరి రక్తం చిందించబడడానికి నిజం చెప్పాలంటే మరి నిప్పు అనేది మరి యేసు ప్రభు వారి శిల్వ యాగంలో నిప్పు అనేది కనిపించకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత మరి ఆయన నిత్యం నిలవెల్లా కాల్చబడలేదా? నిజం చెప్పాలంటే పాపం లేనివాడైనను పాపాన్ని మోసినప్పుడు మరి ఆ పాపం అంతా కూడా దేవుని కార్యాల ద్వారా ఆ శిల్వ యాగంలో మరి అవన్నీ కూడా బూడిదైపోలేదంటారా? మరి నిజమైన పరిశుద్ధాత్మ అగ్నికి గుర్తుగా ఇతను తండ్రి దేవుని స్థానంలో తండ్రిగా ఉన్న అబ్రహాము నిప్పును కత్తిని మోసుకొని వెళ్తున్నాడు. ఎందుకు? కుమారుని చంపడానికి అవి రెండు కావాలండి, కాల్చడానికి అవి రెండు కావాలి. మరి అలాగే మరి సొంతంగా మరి ఇస్సాకు తన బలిని సంబంధించింది తనకు తెలియకుండానే మోస్తూ వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి, మన జీవితంలో కూడా మన పాపములు మనం మోసుకొని మరి దేవాది దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడు దేవాది దేవుని దగ్గర మన పాపములు అప్పచెప్పితే ఆయన తీసుకొని మనల్ని పరిశుద్ధపరుస్తాడనేది మనకి తెలుసు. కానీ ఇక్కడ ఇస్సాకు తన బలిని తనే మోసుకుంటున్నాడు, తన బలి కొరకు తనే మోసుకుంటున్నాడు. యేసు ప్రభు వారు లోకానికి సంబంధించిన మరి పాపాలన్నింటినీ మోసాడు, కానీ మనము మాత్రం ఆయనకి అర్పించడమే సరిపోతుంది. ఆయనే మన కోసం బలియాగం అయ్యాడని ఇక్కడ ఇస్సాకు, అబ్రహాము మరి దేవునికి అలాగే తండ్రికి మరి సాదృశ్యంగా ఉన్నారండి. అయితే ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఇస్సాకు అడుగుతాడు, అయ్యా నిజమే ఇక్కడ కర్రలు ఉన్నాయి, ఆ తర్వాత మరి కత్తి ఉంది, అలాగే అగ్గి ఉంది, కానీ మరి పొట్టేలు ఏది అని అడుగుతున్నాడు. చూడండి, పొట్టేలు ఏది? దహన బలికి పొట్టేలు కావాలని ఆ కుమారుడికి తెలుసు కాబట్టి ఏది అన్నప్పుడు వెంటనే బాబుతో చెప్తున్నాడు, ఇస్సాకుతో ఆ తండ్రి, యెహోవానే చూసుకుంటాడు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చూసుకుంటాడంట. గాడ్ విల్ ప్రొవైడ్ అని ఇంగ్లీష్లో ఉంది, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ప్రొవైడ్ అని అంటున్నాడు. అంటే విశ్వాసంతో మరి ఆ రీతిగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది అబ్రహాముకి తెలుసు ఏంటి అంటే అక్కడ 100% ఇస్సాకుని బలి అర్పణ చేయాలి అన్న విషయం. అయితే ఒక మాట చెప్తున్నాడు తన శిష్యులతో, ఏంటంటే సేవకులతో మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మరి దహన బలిని మరి అర్పించి మరలా తిరిగి వస్తామనే విశ్వాసపు మాట మరి అక్కడ మనం ధ్యానించవచ్చు. నిజమే, ఎంతో మంది నోటి నుండి విన్నాం, మనకి ఇవన్నీ తెలిసిన మాటలే. ఆయన ఒక మాట అంటున్నాడు, మేము తిరిగి వస్తాము. అవునండి, ఇది పరలోకంలో ఆమెన్ అవునుగా కానీ చెప్పేసినాడు. మనం కూడా మన జీవితంలో కూడా మనం ఎక్కడికైనా వెళ్తాను అనకూడదు అంటారు కదండి. మరి లోకస్తులంతా కూడా వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి అంటారు. నిజమే, అది నిజమే. ఇక్కడే విశ్వాసపు కార్యం అనమాట. వెళ్ళక్కడికే వెళ్ళిపోవడం కాదు, తిరిగి వస్తాము అని చెప్పాలి అన్నట్టుగా నిజమే ఇక్కడ విశ్వాసపు కార్యము మరి అబ్రహాము నోటి నుండి వచ్చింది, మాట వచ్చిందండి. మరి మేము వస్తాము అన్నట్టుగానే దేవుడు మరి ఎలా కార్యం చేశాడో చూద్దాం. ఆ తర్వాత 9వ వచనాన్ని చూసినప్పుడు, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఆ కుమారుడగు ఇస్సాకుని బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని నేమియూ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులులో కొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. చూడండి, ఇక్కడ 8 నుండి 14వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు మరి అక్కడ అబ్రహాము దేవాది దేవుడు చూపించిన స్థలంలోకి మరి ఆ కుమారుని తీసుకొని వెళ్ళాడు, కట్టల్ని పేర్చాడు, ఆ కట్టల పైన మరి ఇస్సాకును కూడా పడుకోబెట్టేశాడు. అది కూడా తాడుతో కట్టేసి మరి పడుకోబెట్టిన తర్వాత కూడా మరి ఇస్సాకు మౌనిగా, అవునండి, వధించబడిన గొర్రె పిల్ల మౌని అయినట్టుగా తండ్రి ఏం చేస్తున్నావని అడగట్లేదేమో, కానీ మరి తన ఆత్మకి అర్థమైపోయిందో తెలియదు. మరి వెంటనే కట్టేస్తుంటాడని అర్థమైపోయింది అక్కడ ఇస్సాకి. నన్నే బలిగా అర్పించాడా, ఓహో అందుకోసమే నా తండ్రి పొట్టేల్ని తేలేదా అని అర్థం చేసుకుని మౌనంగా తను సిద్ధపడతా ఉన్నాడండి. గొడవ లేదు, పోట్లాట లేదు, మౌనమే, మాట ఏం వినిపించట్లేదు. అక్కడ
అన్నట్టు కూడా రాయబడలేదండి. ఆ తర్వాత ఆ తండ్రి తన చేతిలో ఉన్న కత్తిని ఎత్తి మరి చంపబోతుండగా, అంటే బలి అర్పించబోతుండగా వెంటనే ఒక దేవుని దూత స్వరముతో మరి అబ్రహామా అబ్రహామా అన్నప్పుడు, చిత్తం ప్రభు అన్నప్పుడు వెంటనే లేదు లేదు, నువ్వు ఆ చిన్నవాడిని ఏమీ చేయకూడదు, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు, ఎంతైనా చేస్తావని దీన్ని బట్టి నాకు అర్థమైంది. అంత మాత్రమే కాదు, నా యందు నీకు భయము కలిగిన వాడవని నేను తెలుసుకొని ఉంటున్నాను, కాబట్టి నువ్వు ఆ బిడ్డని ఏమీ చేయకూడదని చెప్పేసి మాట్లాడినప్పుడు వెంటనే తిరిగి అబ్రహాము ఒకవైపు చూడగానే వెంటనే అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా అండి? ముళ్ళ పొదలో చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపిస్తూ ఉంది. వెంటనే దాన్ని తీసుకొచ్చి సిద్ధపరచబడిన ఆ స్థలము పైన, కర్రల పైన మరి దాన్ని అర్పించడం అనేది జరిగింది. ఎవరు అర్పించారు తెలుసా అండి? ఇక్కడ తండ్రి కుమారులు ఇద్దరు కలిసి అర్పించేశారు. ఎవరికి అర్పించారంటే దేవాది దేవునికి అర్పించారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? 14వ వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే, చూడండి, యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఆ ప్లేస్కి యెహోవా ఈరే అని పేరు పెట్టానంట. అందుచేత యెహోవా పర్వతముల మీద చూచుకొనును అని నేటి వరకు మరి చెప్పబడింది. ఇక్కడ చూడండి, యెహోవా ఈరే, ఈరే అంటే చూసుకొనుడు, యెహోవా అంటే దేవాది దేవుడు. చూడండి, దేవుని పేరుకి మరి అలాగే చూచుకుంటాడు అని చెప్పేసి ఆయనకి మరి యాడింగ్ లాగా పెట్టడం అనేది జరిగింది. సో ఆ ప్లేస్ దేవుని నామంలో ప్రతిష్ఠించబడిన స్థలంగా ఇప్పటికీ అక్కడే ఉందని వాక్యం చెప్తుంది. సో యెహోవా పర్వతముల మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. పర్వతము అంటే ఎత్తైన స్థలం అండి. అక్కడ ఏమి దొరుకుతుందో ఏమి దొరకదని కాదు, కానీ ఎలాంటి పర్వతాల మీద మనం ఉన్నాను, ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉండను, ఎలాంటి మరి కొండలాంటి బండలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాను, ఆయనే చూసుకుంటాడు. ఎలాంటి మరి కదలలేని పరిస్థితుల గుండా మనం వెళ్ళినను ఆయన చూసుకుంటాడనేందుకు నిదర్శనంగానే ఈ పేరు పెట్టబడింది. నిజం చెప్పాలంటే అక్కడ పొట్టేలు ఉందంటే లేదండి. మరి పొట్టేలు స్థలంలో ఖచ్చితంగా ఇస్సాకుని మరి అర్పించాల్సిందే. ఎందుకంటే సిద్ధపరచబడిన ఆ బలియాగ స్థలంలో ఖచ్చితంగా బలి అర్పించాల్సిందే. కాబట్టి మరి ఒకవేళ పొట్టేలు కానీ లేకపోతే ఖచ్చితంగా ఇస్సాకుని అర్పించాల్సిందే. దేవుడు ఆపమనకపోయినా కానీ దేవాది దేవుడు కేవలం ఆ ఇస్సాకుని బలియా ఇవ్వనివ్వకుండా ఆపడం మాత్రమే కాదు, మరి సమకూర్చేశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మన జీవితంలో ఇస్మాయిల్ లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇస్సాకు లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇస్మాయిల్ అంటే దేవుడు ఇవ్వనిది మనం కోరుకునే అయి ఉంటాయి అన్నమాట. అవి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కోరుకున్నాయి కాబట్టి మనం వాటిని వదులుకోవడం మనకి ఇష్టం ఉండదు. కానీ దేవాది దేవుడు వాటిని దూరపరచు అంటాడు. నిజమే, అలాంటి వాటిని మనం దూరపరిచినప్పుడు దేవాది దేవుడు మనకి కావాల్సింది, మనం కోరుకోంది కూడా మనకేది మంచిదో తెలుసుకొని ఇస్సాకు లాంటి దీవెనలు మనకిస్తాడు. అంటే బిడ్డలనే కాదండి, ఏ విషయంలోనైనా సరే మరి ఇచ్చినప్పుడు దేవాదుడు ఒకవేళ అది కూడా మనల్ని అడిగినప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఇస్మాయిల్ని ఇస్తే అని మనకి తిరిగి ఇవ్వడు, కానీ దానికంటే శ్రేష్టమైన ఇస్సాకు లాంటి మరి దీవెనలు మనకి ఇస్తాడు. ఒకవేళ ఇస్సాకుని కూడా దేవుడు మన అడిగితే, అంటే మనకి ఇష్టమైంది, మరి కంప్లీట్గా ఇష్టమైంది, దేవుడు ఇచ్చిందే కూడా మనం తిరిగి దేవుడు కోరుకున్నప్పుడు మనం ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి? దేవుడు దాన్ని మనకి తిరిగి ఇస్తాడు. గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్ అన్నట్టుగా ఆయన సమకూర్చే దేవుడు, ఆయన చూచుకునే దేవుడు, ఆయన మనకి సమస్తం ఇస్తాడు. కానీ ఆయన మన జీవితంలో పెట్టే ప్రతి పరీక్షకి మనము గెలవాలని కోరుకుంటాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? అక్కడితో ఆగలేదండి, అస్సలు ఆశీర్వాదాలు అక్కడ మొదలైన. నిజమే, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నిజం చెప్పాలంటే ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 2-3 వచనాలు మనం ధ్యానించినప్పుడు ఏమంటాడు? ఇదిగో నీ స్వదేశమును అంతా కూడా విడిచి మరి నన్ను వెంబడించిన ఎడల ఏం చేస్తానన్నట్టున్నాడు తెలుసా? గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను, హెచ్చిస్తాను, ఈ లోకమునంతటిని నీ ద్వారా దీవిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని కూడా ఇచ్చిస్తాను. అప్పటి వరకు అబ్రహాము ధనవంతుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. తన వల్ల ఎన్నో దేశాలు అక్కడ ఉన్న, అంటే తన ప్రయాణంలో, తన ఆ 25 సంవత్సరాల ప్రయాణంలో తన ద్వారా ఎన్నో రాజ్యాలు దీవించబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే వాగ్దాన పుత్రుడు పొందుకోవడానికి టైం పట్టిందండి. ఆ విశ్వాసంలో దేవుడు పరీక్షించిన కాలంలో మరి తనకి 100వ సంవత్సరం వచ్చినప్పుడు 25 సంవత్సరాల తర్వాత మరి దేవాది దేవుడు వాగ్దాన పుత్రుని సైతం ఇచ్చాడు. మరి ఇచ్చేశాడు కదా, వాగ్దానాలన్నీ నెరవేర్చబడాయి. ఇంకా సంతానం అధికం అవడమే కదా, మరి ఇంకా అంతకన్నా ఏముంది? కానీ అయినను సంతానం ఇచ్చిన తర్వాత చూడండి, అడిగినది పొందుకున్న తర్వాత కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. ఇంకా అయిపోయింది మనకి, దేవుడు నేను కోరుకున్నానని సాక్ష్యం చెప్తున్నారు చాలామంది. నిజమే, నేను మొక్కుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు, ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఈ విషయంలో నాకు దేవుడు సహాయం చేశాడు అని సాక్ష్యం చెప్పుకుంటున్నాం. జాబే కావచ్చు, పరిచర్య కావచ్చు, పిల్లలే కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్ యు ఆస్క్ ఫ్రమ్ గాడ్, గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ యూ. మరి నీకు
ఇచ్చిన తర్వాత దేవుడు మరలా పరీక్షిస్తాడు. జాగ్రత్త సుమి, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా దేవుడు ఇచ్చేసాడు అమ్మయ్య అనుకుంటున్నావా? లేదు లేదు, దేవుడు పరీక్షిస్తాడండి. ఇచ్చిన దానిలో కూడా మనల్ని పరీక్షిస్తాడు. అంటే జాబ్ తిరిగి ఇచ్చేయమని అని కాకపోవచ్చు, పిల్లల్ని తిరిగి ఇచ్చేయమని ఇలా బలి అని కాకపోవచ్చు. ఆయన విధానంలో మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన పరీక్షించినప్పుడు అక్కడ కూడా మనం గెలవాలి, అక్కడ కూడా మనం విధేయత చూపించాలి, అక్కడ కూడా మనం దేవుడికి భయపడి మనదంతా కూడా సమర్పించడానికి మనము సంసిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దామా ఎలా ఆశీర్వదిస్తాడు? చూడండి, వాగ్దానాలు అయితే ఉన్నాయి, నెరవేర్పులు కూడా జరుగుతున్నాయి. కానీ ఫైనల్ నెరవేర్పు ఏ రీతిగా మరి వాగ్దానం సంపూర్ణమైందో ఇక్కడ నిజమైన కార్యములు చూడబోతున్నామండి. 15వ వచనం, యెహోవా దూత రెండో మారు, మొదటిసారి దేవాది దేవుడు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి అర్పించమంటాడు కుమారుని. రెండోసారి దూత ప్రత్యక్షమై అబ్రహామా కుమారుణ్ణి వధించకు అని చెప్తాడు. ఇక్కడ రెండోసారి మరలా దూత ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి. రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరముల వందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడుదురు. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెహెర్షాబాకును వెళ్ళిరి. అబ్రహాము బెహెర్షాబులో నివసించెను. చూడండి, ఆలోచన చేస్తున్నారా? మరి ఇక్కడ దేవాది దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంది? నీకు సంతానం ఇస్తాను, అలాగే నీ సంతానము ద్వారా నేనేం చేయబోతున్నా అంటే నా సంతానాన్ని నక్షత్రముల వల్లే ఇసుకరేణు వల్లే అధికము చేసి వారి ద్వారా ఏం చేస్తున్నా అంటే భూలోకాన్ని దీవించబోతున్నాను. లోకంలో ఉన్న జనులందరినీ నీ సంతానము ద్వారానే ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. ఎంత చక్కటి మాట అండి. అవును, అయి ఉండొచ్చు, అది కేవలం అబ్రహాము సంతానమైన ఇజ్రాయిట్స్ 12 గోత్రాల ద్వారా మాత్రమే కాకపోవచ్చు, యేసు ప్రభు ద్వారానే ఈ మాట అయి ఉండొచ్చు. కానీ నిజం చెప్పాలంటే అక్కడ నుండి నిజమైన ఆశీర్వాదాలు ఆరంభించబడ్డాయి. తనకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాను. ఆ ధనవంతుడి విషయంలో, గొప్ప అయ్యే విషయంలో వెంటనే నెరవేర్చబడినను, కుమారుడి విషయంలో 25 సంవత్సరాలు పట్టినను, ఆ తర్వాత తుది పరీక్షలో పాస్ అవుతేనే ఆ సంపూర్ణమైన చూడండి వాగ్దాన నెరవేర్పు. కొన్ని వాగ్దానాలు చిన్నవి ఉంటాయి, నేను స్వస్థపరుస్తానంటాడు. నిజమే అండి, ఆయన స్వస్థపరిచే యెహోవా. ప్రభా నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా అని, ఒకవేళ నువ్వు ఏదైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటే అప్పుడు ఆ వాగ్దానం పొందుకుని ప్రభా నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా అని నువ్వు స్వస్థత పొందుకొని సాక్ష్యం చెప్తామేమో. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అలాగే దేవుడు స్వస్థపరచాడని సాక్ష్యం చెప్తాం. అంటే మళ్ళీ మనము అనారోగ్యం పాలవ్వమా అండి? ఖచ్చితంగా అవుతాం. కానీ ఆ వాగ్దానం ప్రతిసారి మనకి నెరవేర్చబడుతుంది. ఆ రీతిగానే ఇక్కడ మాత్రం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సంపూర్ణమైన వాగ్దానము. మరి ఆ దేవుడు కేవలం కుమారుని ఇచ్చేదో అక్కడితో, కానీ ఆ సంపూర్ణమైన వాగ్దానం ఆ కుమారుడి ద్వారా అబ్రహాం జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ తుది పరీక్ష అవసరమండి. ఇప్పుడు మన జీవితంలో కూడా అన్నీ జరిగినట్టే అనిపిస్తూ ఉంటాయి, అన్నీ అయిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడో ఇంకా లోటు అనిపిస్తుంది. అంటే ఇంకా ఏదో దేవుడు చెప్పింది ఇంకేదో జరగలేదని మనకు తెలుస్తూ ఉంటుందండి. అయ్యా ప్రభా అది చెప్పావు కదా ప్రభా, ఎన్నో జరుగుతున్నాయి, చాలా పెద్ద దర్శనం పెద్దగా ఉంది, కానీ చిన్నవి జరుగుతున్నాయి, ఆ ప్రకారంగానే వెళ్తున్నాం, కానీ ఆ తుదిది జరగట్లేదు ప్రభా అంటే నిజమే. నువ్వు ఏ పరీక్షలో ఉన్నావో, అంటే ఎలాంటి పరీక్షా కాలంలో ఉన్నావో దేవుని నుండి ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఆలస్యమైతే దేవుడేమి మనల్ని దీవించకుండా మానడండి. వాగ్దానాలు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినది. వాగ్దానం అంటేనే ఆయన తోడంట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడంట. ఎలాంటి మాట చూడండి, నీ శత్రువుల గవిని నువ్వు స్వతంత్రించుకోండు. శత్రువుల గవిని అంటే మనకి వ్యతిరేకంగా ఉన్న వారిది మనము సొంతం చేసుకొని వాళ్ళని నాశనం చేయడం కాదండి. నిజం చెప్పాలి అంటే సాతానుగాడు ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా ఆ టైంలో ఉన్న శత్రువులు మనుషులే కావచ్చు, రాజ్యాలే కావచ్చు, కానీ ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా ఎవరు మన శత్రువు అంటే సాతానుగాడండి. వాడు ఆక్రమించాడు ఈ లోకాన్ని, వాడు ఏలుతున్నాడు ఈ లోకాన్ని, వాడి రాజ్యము ఇక్కడ మరి భయంకరంగా ఉంది. ఆ రాజ్యాన్ని తొలగించేసి దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి దేవుడు మనకిచ్చిన ఏకైక శత్రువు ఎవరంటే సాతానుగాడు, వాడి అనుచరులండి. ఆ శత్రువుని మరి నాశనం చేయడానికి, ఆ శత్రువు క్రియలను లయపరచడానికి దేవుడు మనల్ని దీవించాడు. అలాగే ఇక్కడ అబ్రహాం సంతానమైన మనల్ని దీవించినట్టుగా మరి గళిత రాసిన పత్రికనే కావచ్చు, ఇంకొన్ని పత్రికల్లో మనం చూస్తున్నప్పుడు మరి అబ్రహాము సంతానమైన మనకి మరి వాగ్దానపూర్వకంగా మనము వాగ్దానం ద్వారాను, విశ్వాసం మూలంగాను, యేసుప్రభు ద్వారాను మనము అబ్రహాము సంతానం అవుతుండగా ఆ వాగ్దానాలన్నీ ఇప్పుడు మనకి కూడా నెరవేర్చబడతాయి. మరి అబ్రహాం విషయంలో మరి ఇశ్రాయేల్ ద్వారా మరి ఆ తర్వాత కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు, శత్రు రాజ్యాన్ని సంహరించినప్పుడు మరి దేవాది దేవుడు అక్కడ ఆ టైంలో నెరవేర్చిన దేవుడు ఇప్పుడు మన జీవితంలో కూడా శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరచుకునేలాగా దేవుడు మనకి అధికారం
అధికారాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, ఈ భూలోకంలంతటిలో కూడా నీవు నా మాట విన్నావు కాబట్టి చూడు, నీవు నా మాట వినినందున చూడండి, దేవుని మాట వినకుండా మరి మీరు దేవుని బాధ పెడుతున్న వారలారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట విను, దేవుని మాటకి లోబడు. ఆయన ఏం చెప్తున్నాడో విను. ఆయన చెప్పితే ఖచ్చితంగా మరి కార్యంలో ఆలస్యం లేకుండా మన జీవితంలో జరుగుతాయి. నిజంగా నా జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటలు ఎన్నో నేను కాదన్నాను. అంటే కావాలని కాదనలేదండి, కానీ పరిస్థితిని బట్టి ప్రభా ఇది నా వల్ల కాదు ప్రభా, నేను చేయలేనన్నప్పుడు ఆయన ఏం బలవంతం చేసే దేవుడు కాదు కాబట్టి సరే పోనీలే బేట, నేను కాకపోతే ఇంకొకరిని అన్నట్టుగా కొన్ని సందర్భంలో నా జీవితంలో జరిగినప్పుడు నేను ఎంతగానో కోల్పోయానండి. అంటే ఎంత సేవ చేసినా, ఎంత ఇంకా వేరే పనులు దేవుడు చేసినా కానీ నాకు తృప్తి సమాధానం లేకుండా పోయింది. జీవితాంతం క్షమాపణ కోరుకున్నా సరిపోదేమో అనిపిస్తుంది, కానీ దేవుడైతే క్షమించే దేవుడు. ఆ ప్రణాళిక కాకపోతే ఇంకో ప్రణాళిక ఇస్తాడేమో దేవుడు, కానీ ఆయన ప్రణాళిక నుండి మనం పొడగొట్టుకోకూడదు. ఆయన ప్రణాళిక నుండి మనం దూరం కావద్దండి. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట వినినందుకంట దేవుడు ఇక్కడ ఎంత గొప్ప దీవెనిస్తున్నాడు తెలుసా, ఇదిగో నిన్ను బట్టి ఈ లోకంలో ఉన్న జనములందరినీ ఆశీర్వదిస్తాను. చూడండి, నన్ను బట్టి ఈ లోకాన్ని దీవిస్తే అది ఎంత ఆనందం. నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదకరం. మనం ఎంతసేపు నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి అని అనుకుంటాం, కానీ నిజం చెప్పాలంటే దేవుడు మనల్ని భూలోకంలో పెట్టింది మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఉన్న చోటనే ఆశీర్వాదకరంగా, నీకు ఉన్నంతలోనే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా అన్యులని, మరి ముఖ్యంగా దేవుడి నుండి దూరమైన వాళ్ళని ఆయన రాజ్యం వైపు తిప్పడానికి మరి అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంటుందని అబ్రహాముని మరి ఇస్సాకుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే యేసు ప్రభువుని వారి ద్వారా తీసుకురావడానికి, లోక పాపము ఏదైతే ఆదాము ద్వారా వచ్చిందో ఆ పాపాన్ని లయపరచడానికి మరి దేవాది దేవుడు మరి ఇస్సాకుని ఎన్నుకున్నాడు. ఇస్సాకు ద్వారా మరి ఎంతో మందిని మరి దీవించినట్టుగా మనకి బైబుల్ చెప్తుంది. సో ఆ రీతిగా మనము యెహోవా ఈరే అనే మాటనేనండి, మరి యెహోవా ఈరే చూచుకునంట. ఎలాంటి చూచుకోవడం అంటే ఆయనకి మనము విధేయత చూపిస్తే, ఆయన మాటకి మనము వింటే, ఆయనకి లోబడితే, ఆయన చెప్పిందల్లా చేస్తే, నమ్మకంగా ఉంటే, మనకంటూ ఏదైతే ఉందో ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, మళ్ళీ అలాగే ఆయన పెట్టే ప్రతి పరీక్షలో మనం పాస్ అయినప్పుడు దేవుడు మనకు కావాల్సిన ప్రతిదీ చూచుకుంటాడు అంటారు కదండి. వేర్ దెర్ ఈజ్ ఎ విజన్ దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు దర్శనం ఇస్తే, దేవుడు ప్రణాళిక ఇస్తే ఖచ్చితంగా ప్రొవిజన్. అది ఎక్కడ తెలుసా అండి? ఇక్కడే నెరవేర్చబడుతుంది. ఎలా తెలుసా? అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానము ద్వారా అన్నాడు. అక్కడితో ఆపాడా? లేదు. ఇస్మాయిల్ కాదయ్యా, ఇస్సాకు ద్వారా అని క్లియర్గా మాట్లాడినాడు. మరి ఆ తర్వాత ఇప్పుడు చంపేయమన్నప్పుడు చంపేయడానికి పోతున్నాడు. ఎందుకంటే దేవుని మాట ఇంకా దిక్కని, దేవా ఏంటి ప్రభా, ఈ కుమారుడి ద్వారానే కదా నువ్వు అక్కడ లోతు దగ్గర అక్కడ లోతు నువ్వు ప్రభా దీవించవా, లోతును కాపాడవా, 10 మంది ఉన్న 5 ఉన్న ప్రభా నీతిమంతులు ఉంటే నువ్వు అంటే 50 నుండి మొదలుపెట్టి 10 వరకు ఆగిపోయాడు. ఆయనతో 4 5 అని ఉంటే లేకపోతే ఒక్కరని ఉంటే లోతు రక్షించబడేవాడు, అంటే రక్షించబడ్డాడండి. కానీ మళ్ళీ అనుకోని రీతిగా పాపంలో పడిపోయారు. సరే ఆ నాశనానికి పోయారండి. ఏదేమైనా సరే అబ్రహాం ఇక్కడ కూడా వాదించచ్చు. వాదించడం అంటే భయభక్తులతోనే, అయ్యా నువ్వు అన్నావు కదయ్యా నా ఈ కుమారుడి ద్వారానే అని అనొచ్చు కదా, కానీ అనలేదు. మారు మాట పలకలేదు. ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి తెలుసు కాబట్టి, దేవాది దేవుడు చెప్పిందే నిజం కాబట్టి ఆయన ఏం చెప్తాడు చేయడం నా బాధ్యత. పర్వాలేదు, సంతానం లేని నాకు సంతానం ఇచ్చి ఉన్నాడు, సరే దేవుడు ఏం చేస్తాడో చేయని, మళ్ళీ బ్రతికిస్తాడా బ్రతికించని, లేకపోతే లేదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఎవరికి చెప్పకూడదంటే, అవును చాలామంది అంటారు విశ్వాసంతోనే అబ్రహాము ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు చంపడు అని అన్నాడు అనుకుంటున్నాం మనం. నిజం చెప్పాలంటే నా ఆలోచన అలా కదండి. ఒక తండ్రి అప్పుడు అంత వేదనలో కుమారుణ్ణి అర్పిస్తున్న సమయంలో, దేవుడికి లోబడుతున్న సమయంలో నిజంగా సంతోషకరంగా ఉండడు. ఆ విశ్వాసం అనేది అంతగా రాదండి. నిజం చెప్పాలంటే నాకు తెలిసి 2 విషయాలు. ఒకటి, అక్కడ తన దాసులకి ఈ విషయము తెలియకూడదు. అలాగే అర్పించేంతవరకు అంటే ఆ పైకి వెళ్ళే అర్పణ సమయం వరకు కూడా ఎలా అంటే మరి అబ్రహాము ఇస్సాక్కి తెలియకూడదు అనుకున్నాడు. ఎందుకంటే ఏడుస్తాడో, బాధపడతాడో, కృంగిపోతాడో. మరి అబ్రహాం 3 దినముల ప్రయాణం అండి. దేవుడు చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ అంతా, ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల ప్రయాణం చేసిన తర్వాత బలి అర్పించాల్సిన సమయం వరకు కూడా ఆయన ఎంత కంట్రోల్ చేసుకున్నాడో తన బాధని, తన పెయిన్ని. కానీ దేవుడు మాత్రం మరి అక్కడ ధైర్యం ఇచ్చాడు. మరి దేవుడే చూసుకుంటాడని తన నోటి నుండి పలికించిన ఆ విశ్వాసపు మాటే కావచ్చు, ధైర్యంతో కూడిన మాటే కావచ్చు, ఇస్సాక్కి చెప్పకూడదనే మాటే కావచ్చు, కానీ ఆ మాటని బట్టి దేవుడే ప్రొవిజన్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, సంపూర్ణమైన వాగ్దానం, తన నా మీద ఒట్టనే చెప్పిన వాగ్దానం ఇప్పటి వరకు కూడా నెరవేర్చుకున్నాడు. మెయిన్గా చెప్పాలంటే ఈరోజు ఇజ్రాయెలైట్స్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు అనడానికి కారణం ఇదిగో అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం అని జ్ఞాపకం చేస్తూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, అబ్రహాముని ప్రభా ఇస్సాకు విషయంలో చూచుకున్న దేవుడు అయ్యా, ఇప్పుడు మా లోకంలో, ఈ ప్రపంచంలో అన్ని విషయంలో చూసుకుంటావు. ఇజ్రాయెల్ దేశం విషయంలో నువ్వు చూసుకుంటావు. ప్రతి దేశంలోనూ ప్రతి బిడ్డల జీవితంలో కూడా నువ్వు
చూసుకుంటామని నమ్ముతూ యెహోవా ఈ రేగే మా జీవితంలో ఉండమని బ్రతిమలాడుతూ సంపూర్ణమైన కార్యములు తలపెట్టమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.